వీరమాచినేని గారు, అసలు ఒబేసిటీ అంటే ఏమిటి, అసలు అది ఎందుకు వస్తుంది? అంటే మన శరీరంలో ఉండాల్సిన బరువు కంటే, మన శరీరం ఉద్దేశించబడిన బరువు కంటే ఎక్కువ అవటాన్ని మనం ఊబకాయం అనొచ్చు. అది ఎలా వస్తుందంటే ఇప్పుడు సమాజం ఏవైతే నమ్ముతాయిందో వాటికి పూర్తి భిన్నమైన కోణాల నుంచి వస్తుంది. సమాజం అంతా నమ్మేది నెయ్యి వేసుకుంటే వస్తుంది, ఫ్యాట్ తింటే ఊబకాయం వస్తుంది, ఫ్యాట్ తింటే ఫ్యాట్ వస్తుంది. ఒక మగాడు పిల్లల్ని కంటాడని చెప్పడం ఎంత హాస్యాస్పదమో, ఫ్యాట్ తింటే ఫ్యాట్ వస్తుందని చెప్పడం అంతకంటే హాస్యాస్పదమని నేను రుజువు చేశాను. డాక్టర్ ముఖర్జీ గారు, మీరేం చెప్తారు? అసలు ఒబేసిటీ అంటే ఆయన చెప్పిన ఈక్వేషన్ కరెక్టేనా? ఉండాల్సిన బరువు కంటే అధిక బరువా? దానికి ఏదో బిఎంఐ అనే ఈక్వేషన్ ఉంటుంది. వాట్ ఈజ్ ఇట్ ఒబేసిటీ? అంటే ఫస్ట్ బిఎంఐ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 అడుగులు ఉండే వ్యక్తి, ఒక 6 అడుగులు ఉండే వ్యక్తికి సేమ్ వెయిట్ ఉండదు కాబట్టి బిఎంఐ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే 5 అడుగులు ఉండేవాళ్ళు కొంచెం తక్కువ వెయిట్ ఉండాలి, 6 అడుగులు ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువ వెయిట్ ఉండాలి, వాళ్ళ బోన్స్ కానీ అన్నీ కూడా వెయిట్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఒక బరువు తీసుకొని ఆ బరువుని మనం హైట్తో కనుక భాగించినట్లయితే 2 సార్లు ముందు వెయిట్ తీసుకోండి, డివైడ్ బై యువర్ హైట్ ఇన్ మీటర్స్ వేసుకోండి, డివైడ్ బై దట్ మళ్ళీ ఇన్ హైట్ వేసుకోండి. అంటే వెయిట్ డివైడ్ బై మీటర్ స్క్వేర్ వేసామనుకోండి బిఎంఐ వస్తుంది. చాలా ఈజీగా వస్తుంది, ఎనీ క్యాలిక్యులేటర్లో వస్తుంది. సో ఆ బిఎంఐ మనం తీసుకుంటే అది 25 కన్నా తక్కువ ఉండాలి. మనకి ఎప్పుడైతే 25 దాటుతుందో దాన్ని ఓవర్ వెయిట్ అంటారు, 30 దాటినప్పుడు ఒబేసిటీ అంటారు. సో ఇది ఒక ప్రామాణికంగా మనం అంతా చూసుకోవడంతో పాటుగా మన వేస్ట్ హిప్ రేషియో కానివ్వండి, ఇట్లాంటి వాటి బట్టి కూడా మనం ఎంతవరకు ఒబేసిటీ ఉందనేది మనం చెప్పచ్చు. ఇప్పుడు మనకి కొత్త గణాంకాల ప్రకారం ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో 47% మందికి ఒబేసిటీ ఉందనేది కొత్త న్యూట్రిషన్ NIN వాళ్ళు చెప్పిన డేటాలో తెలుస్తోంది. సుమారుగా 47% మంది ఒబేసిటీ, ఆల్మోస్ట్ 50%, సగం ప్రజలు అడల్ట్ పాపులేషన్ లో సగం మంది ఒబేసిటీ ఉన్నారని చెప్తారు.